Hi everyone, welcome back to our channel and our మెహందీ క్లాసెస్ డే 15. డే 15లో నేను మెహందీ టిప్స్ అండ్ ప్రైజింగ్ చార్ట్ని అయితే మీకైతే చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ టిప్ ఏమిటంటే కోన్ ప్రెజర్ కంట్రోల్. మనం మెహందీ టిప్లో ఫస్ట్ మనం ఈ కోన్ ప్రెజర్ ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ మనం ప్రెజర్ పెట్టాలనేది మాత్రం నేనైతే చెప్తున్నాను. మీరు క్లియర్గా అయితే వీలుంటే నోట్బుక్లోనైనా నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆఫ్టర్ ఎప్పుడైనా మెహందీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు కావాలంటే వెరిఫై చేసుకోవడానికి ఈ టిప్స్ని అయితే వీలైనంత వరకు అయితే ఒక నోట్బుక్లో రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ మెహందీ బ్యూటీ అనడానికి మనకు ముందు మెయిన్ గుర్తుకొచ్చేది ఏంటంటే కోన్ ప్రెజరే. అసలు కోన్ ప్రెజర్ మీద ఆధారపడి ఉంటుంది మెహందీ బ్యూటీ అనేది. ఎప్పుడైనా కంటిన్యూస్గా లైన్స్ని క్రియేట్ చేయాలంటే మాత్రం స్లోగా సీక్వెన్స్లో మనం కోన్ అయితే ప్రెజర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదే ఎక్కువ గ్యాప్ పెట్టామనుకోండి కోన్ని, అంటే ఎక్కువ లైన్స్ని డ్రా చేసేటప్పుడు ఎక్కువ గ్యాప్ పెడితే ఏమవుతుందంటే కోన్ బ్రేక్ అయిపోతుంది. మీరు వీడియోలో నేను ఆల్రెడీ స్లో మోషన్లో గీసి అయితే చూపిస్తున్నాను. ఎక్కడ కోన్ అనేది బ్రేక్ అయితే అవ్వలేదు. ఒకవేళ ఎక్కువ గ్యాప్ పెట్టి మనం గీస్తే మాత్రం కోన్ ఆటోమేటిక్గా బ్రేక్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే ఈ టిప్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే గుర్తుంచుకోండి. సెకండ్ వచ్చి అంటే పేస్ట్ ఫ్రెష్నెస్. మనం ఎప్పుడైనా బ్రైడల్ మెహందీ డిజైన్స్ వేసేటప్పుడు మాత్రం మెహందీ పేస్ట్ అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను మాత్రం ఆర్గానిక్ కోన్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ డిజైన్స్ మనం అంటే బ్రైడల్ మెహందీ గీసేటప్పుడు 24 అవర్స్ ముందే మనం కోన్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే డిజైన్ నీట్గా రావాలంటే మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కెమికల్ కోన్స్ని అవాయిడ్ చేయాలి. కెమికల్ కోన్స్ని అయితే మనం అవాయిడ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. కోన్ అనేది అంటే మనమే ప్రిపేర్ చేసుకోవాలి. మార్కెట్ కోన్స్ని అవాయిడ్ చేయాలి, అంటే కెమికల్స్ ఉన్న కోన్స్ని అయితే అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏమిటంటే అంటే హ్యాండ్ పొజిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. హ్యాండ్ పొజిషన్ అంటే ఏంటంటే మనం మెహందీ వేసేటప్పుడు ఏంటంటే హ్యాండ్ అనేది టైట్గా మనం క్లోజ్ చేసి, అంటే టైట్గా మనం పట్టుకొని వేస్తే హోల్డ్ చేసి వేసినట్లయితే డిజైన్ అనేది మాత్రం చాలా నీట్గా వస్తుంది. అదేవిధంగా కర్వ్స్ కూడా చాలా షార్ప్గా అయితే వస్తాయి. అందుకే ఎప్పుడైనా మెహందీ వేసేటప్పుడు హ్యాండ్ని గట్టిగా హోల్డ్ చేసి మనం గీస్తే మాత్రం హ్యాండ్ యొక్క అంటే మన డిజైన్ యొక్క కర్వ్స్ అనేవి చాలా నీట్గా అయితే వస్తాయని అయితే నేనైతే చెప్తాను. నేను చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ని అయితే నోట్బుక్లో రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు నోట్బుక్లో రాసుకుంటే మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోరు. ఎప్పుడైనా ఏదైనా మర్చిపోయినా కూడా మీకు మంచిగా గుర్తుంటుందనే థాట్ తోటి అయితే నేనైతే చెప్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో జరిగిన మెహందీ క్లాసెస్ అన్నీ అయితే మీకు అర్థమైనాయని అయితే నేను అనుకుంటున్నాను. ఈ 15 డేస్లో మీరు చాలా అయితే నేర్చుకున్నారైతే నేనైతే అనుకుంటున్నాను. ఈ 15 డేస్లో మీరు బేసిక్స్ నుంచి బ్రైడల్ డిజైన్స్ వరకు అయితే నేర్చుకున్నారు. ఇప్పుడు మెహందీని మీ హ్యాండ్స్ మీదే కాకుండా ప్రొఫెషనల్గా ఎవరి హ్యాండ్స్ మీదైనా మీరైతే పెట్టగలుగుతారు. ఈ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ని మాత్రం స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆర్టిస్ట్ మాత్రం మీరే అవుతారు. కాబోయే మెహందీ ఆర్టిస్ట్ మీరే అని అయితే నేనైతే చెప్తాను. మీరు మాత్రం ప్రాక్టీస్ మాత్రం క్లాసెస్ అయిపోయినా కూడా కంటిన్యూగా చేస్తూనే ఉండండి. మీరు ఒక మంచి ఆర్టిస్ట్ కావాలంటే ఇది ఒక మంచి ఛాన్స్ అని అయితే నేనైతే చెప్తున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలిమెంట్ స్పేసింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్రైడల్లో మాత్రం ఎవరీ స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పేసింగ్ తోటే లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా డిజైన్ని మనం ఫిల్లింగ్ ఎక్కువ చేసినామంటే దాని యొక్క నీట్నెస్ మొత్తం పోతుంది. అందుకే మనం ఫిల్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా ఫిల్ చేయాలి. ఆ ఎలిమెంట్స్ యొక్క స్పేసింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మన కోన్లో కూడా ఎయిర్ గ్యాప్స్ లేకుండా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా డిజైన్ మొత్తం పాడైపోతుంది. అందుకే డిజైన్లో మాత్రం ఎయిర్ గ్యాప్స్ లేకుండా అయితే చూసుకోవాలి. నేను కొంచెం వీడియోలో రాయడం అయితే చాలా స్లోగా అయితే రాశాను. అందుకే మీరు మాత్రం ప్రతి ఒక్క పాయింట్ మీరు రాసుకుంటారు, నోట్ చేసుకుంటారనే థాట్ తోటి అయితే నేనైతే నిదానంగా రాసి అయితే మీకైతే చూపిస్తున్నాను. అందుకే మీరు ప్రతి ఒక్క పాయింట్ని అయితే మీరు నోట్ చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. అందుకే ప్రతి ఒక్కటి నేను ఎలిమెంట్ స్పేసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నాను. నెక్స్ట్ సిమెట్రీ ఈజ్ ద క్వీన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 5th పాయింట్ సిమెట్రీ అనేది మాత్రం ఎంత అంటే అసలు బ్రైడల్ మెహందీలో మెయిన్ అదే. ఎందుకంటే లెఫ్ట్ రైట్ రెండు హ్యాండ్స్ని ఈక్వల్గా ఉండాలి మస్ట్గా. ఎందుకంటే అసలు మనం ఒక డిజైన్ని మిర్రర్లో పెట్టి చూస్తే ఎలా ఉంటుందో 2 హ్యాండ్స్ కూడా అలానే ఉండాలి. ఎందుకంటే సిమెట్రీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ బ్రైడల్ మెహందీలో. మీరు ఇది ఒక్క పాయింట్ మాత్రం బాగా గుర్తుంచుకోవాలి.
లెఫ్ట్ రైట్ హ్యాండ్స్కి అంత ఈక్వల్గా అయితే డిజైన్ రావాల్సి అయితే ఉంటుంది. 6th పాయింట్ వచ్చేసి డ్రైయింగ్ టైం ట్రిక్స్. అంటే ఏమిటంటే మనం కోన్ని డ్రై చేసుకునేటప్పుడు మాత్రం ముందు ఫ్యాన్ అయితే అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా మెహందీని న్యాచురల్గా డ్రై చేయడం వెరీ ఇంపార్టెంట్. అసలు ఫ్యాన్ కింద డ్రై చేస్తే త్వరగా ఆరిపోతుంది, థిక్నెస్ అనేది అయితే కలర్ అయితే రాదు. ఎప్పుడైనా న్యాచురల్గా కోన్ డ్రై అయ్యేలాగైతే చూడండి. ఇదొక పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోండి. 7th పాయింట్ వచ్చి ఆఫ్టర్ కేర్ ఆయిల్. మనం ఆఫ్టర్ ఏం చేస్తామంటే మెహందీ అయిపోయిన తర్వాత కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాం. మీరు కోకోనట్ ఆయిల్ అవాయిడ్ చేయండి, మస్టర్డ్ ఆయిల్ మాత్రం యూస్ చేయండి. మస్టర్డ్ ఆయిల్ అంటే అవిసె నూనె అంటారు కదా, దాన్ని యూస్ చేస్తే మాత్రం లుక్ మాత్రం చాలా థిక్గా అయితే వస్తుంది, కలర్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. మీరు ఈ యొక్క పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాలి. కోకోనట్ ఆయిల్ అవాయిడ్ చేయాలి, అవిసె నూనె అంటారు, మస్టర్డ్ ఆయిల్ మాత్రం యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనేది చెప్తాను. 8th పాయింట్ వచ్చేసరికి ఏంటంటే లెమన్ అండ్ షుగర్ సిరప్. ఎప్పుడైనా లెమన్ షుగర్ సిరప్ని అప్లై చేసేటప్పుడు ఏం చేయాలంటే స్మూత్గా అప్లై చేయాలి, కానీ రబ్ చేయొద్దు. రబ్ చేస్తే మాత్రం డిజైన్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఇది ఒకటైతే గుర్తుంచుకోవాలి. 9th పాయింట్ వచ్చేసి పేషియన్సీ. మెహందీ నేర్చుకోవాలంటే ముందు మనకు ఉండాల్సింది పేషియన్సీ అండి. ఎందుకంటే పేషియన్స్ తోటే మనం చేస్తేనే మెహందీని ఈజీగా నేర్చుకోగలుగుతాము. అందుకే మనం ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను మెహందీ నేర్చుకోవాలంటే పేషియన్సీ చాలా అవసరమని. అయితే నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే టిప్స్, అదేవిధంగా ప్రైజింగ్ చార్ట్స్. నేను ఈ వీడియోకి మాత్రం ప్రైజింగ్ చార్ట్స్తో ఉన్న ఇమేజెస్ని అయితే యాడ్ చేశాను. ప్రతి ఒక్క ఇమేజ్ మీద అయితే ఎంత కాస్ట్ ప్రైస్ చేయాలనే మాత్రం దాని మీద అయితే ఉంది. అంటే మీరు ఏదైనా డిజైన్ వేసినా హ్యాండ్కి ఎంత లెంత్ వేస్తున్నారో చూసి ఆ విధంగా కాస్ట్ అయితే ఛార్జ్ అయితే చేయండి. మీరు నేర్చుకునే దానికైతే మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. ప్రతిఫలం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. నేను చేసిన ప్రతి ఒక్క క్లాస్ మీకు అర్థమైంది, మన క్లాసెస్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి, నేనైతే క్లారిఫికేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.